అనుచరుడు కాళీని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బట్టల షాపుపై పెట్రోల్ దాడి కేసులో కాళీని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. కొడాలి నాని ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి కాళీని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈయన కృష్ణా జిల్లా వైసీపీ యోజన విభాగం అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్నారు. అయితే గత వైసీపీ హయాంలో గుడివాడ టీడీపీ కార్యాలయం అలాగే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకి సంబంధించినటువంటి బట్టల దుకాణం పైన దాడి అలాగే రావి వెంకటేశ్వరరావు పైన దాడి కేసులో కాళీ కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. అతడి పైన కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో 13 మంది వైసీపీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నారు. అయితే తాజాగా కాళీని అస్సాంలో గుడివాడ పోలీసులు బృందాలు ఇతని కోసం తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అస్సాంలో ఉన్నట్టు గుర్తించినటువంటి గుడివాడ పోలీసులు అస్సాంలో ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలకి పాల్పడడంతో పాటుగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు సంబంధించినటువంటి వస్త్ర దుకాణం పైన దాడి కేసులో ఈ కాళీ ప్రధాన నిందితుడు అలాగే ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పోలీసులు అనేక రకాల గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆయన అందుబాటులో రాలేదు. అయితే అస్సాంలో ఉన్నట్లుగా పోలీసులు టెక్నాలజీని యూజ్ చేసుకుని ముందుగా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కాళీని అస్సాంలో అరెస్టు చేసినట్లుగా గుడివాడ పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం గుడివాడకి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచే అవకాశం